హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం జగన్స్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్లో అయితే ఉన్నామండి. ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం. ఇలాంటి ఫిట్నెస్ సెంటర్స్లోనే ఎక్కువగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఫిట్నెస్ సెంటర్ ఈ జగన్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్. అయితే ఈ ఫిట్నెస్ సెంటర్ తరపున అయితే జూన్ 22వ తేదీ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ అయితే జరగబోతోంది. ఈ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈరోజు అయితే మనతోటి ఇప్పుడు జగన్ సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజున అందరూ కూడా ఎంతో మంది ఆరోగ్య అభిలాషులు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఫిట్నెస్ సెంటర్ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది, అదేవిధంగా బాడీ బిల్డింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గత 15 ఇయర్స్ నుంచి మన జిల్లాలో రన్ చేస్తూ ఉన్నాము. కావలి పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలతోటి నిర్వహించబడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 7-8 కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న బలమైన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ జనరేషన్ పని ఒత్తిడిలు, రకరకాలైనటువంటి ఉద్యోగరీత్యా ఉన్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల కొంత నిర్లక్ష్యం వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనం కావలి పట్టణంలో అందుబాటులో ఉండాలన్నటువంటి బలమైన సంకల్పంతో అందరికీ వ్యాయామాన్ని అందించాలా అనే దృఢమైన సంకల్పంతో మనం కావలి పట్టణంలో ఫిట్నెస్ సెంటర్ను నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకసారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకురావాలన్న బలమైన సంకల్పంతో మన కావలి పట్టణ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్నటువంటి బలమైన సంకల్పంతో ఒక ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిట్నెస్ సెంటర్ని ఉపయోగించుకొని వ్యాయామం చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమం 22వ తారీఖున కావలి పట్టణంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు 7వసారి నిర్వహించబోతున్నాము. అలాగే రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుండి 150 మంది క్రీడాకారుల వరకు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలను చైతన్యవంతులు చేయడం కోసం జాతీయ అంతర్జాతీయ క్రీడాకారిణి ఫిజిక్ మోడలింగ్ డెమో ఇప్పించడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుండి శ్రీమతి సంజనా డలక్, ఈమె ఇంటర్నేషనల్ క్రీడాకారిణి, మిస్ ఏషియా, మిస్ వరల్డ్ మరియు మిస్ ఇండియా ఫెడరేషన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఈమె ప్రస్తుతం యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మరియు ఇంకొక జాతీయ క్రీడాకారిణి తమిళనాడుకు చెందినటువంటి సజా బేగం కూడా ఈ మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ తమిళనాడు పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈమె కూడా మహిళలను చైతన్యవంతం చేయడంలో తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకి కేటగిరీల విభాగంగా ప్రారంభమవుతుంది. ఎన్ని కేటగిరీల వరకు ఉండొచ్చు? ప్రతి కేటగిరీకి మనీ ప్రైజ్, అదేవిధంగా సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయా? మేడం, మొత్తం 10 కేటగిరీలు విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీలో 5 బహుమతులు ఉంటాయి. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవది 5. ఒక మొదటి బహుమతికి షీల్డ్, ఒక 5000 క్యాష్ అవార్డు. అలాగే సెకండ్ బహుమతి 3000 క్యాష్ అవార్డు, మెడల్, సర్టిఫికేటు. అలాగే థర్డ్ ప్లేస్ 2000, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్కి ఒక షీల్డ్, సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అలాగే ప్రతి కేటగిరీలో మొదటి గోల్డ్ మెడల్ అందరినీ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్గా చేయబడుతుంది. ఒక ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్కి నగదు బహుమతి, అలాగే సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అలాగే మహిళలు ఫిజిక్ మోడలింగ్ డెమో ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో రేపు నిర్వహించేటటువంటి పోటీలలో ఓన్లీ మీ ఫిట్నెస్ సెంటర్ నుంచి ట్రైన్ అప్ అయిన వాళ్ళు మాత్రమే పాల్గొంటారా, లేకపోతే బయట నుంచి ఇంకెవరైనా పాల్గొనే అవకాశం ఉందా? మన ఫిట్నెస్ సెంటర్ నుంచి ఉన్నారు. అలాగే జిల్లాల విభాగంగా వస్తుంది. ఇది ప్రతి జిల్లా నుంచి 20-25 మంది క్రీడాకారులు, మొత్తం అన్ని జిల్లాల్లో అంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక 150 మంది క్రీడాకారులు పాల్గొంటారు. అలాగే న్యాయ నిర్ణేతలు ప్రతి జిల్లా నుంచి ఒక 2 చొప్పున ఒక 20 మంది న్యాయ నిర్ణేతలు పాల్గొంటారు. వారిచే జడ్జిమెంట్ ఇప్పించడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా ఎవరెవరు వస్తున్నారు ఈ ప్రోగ్రాంకి? గౌరవనీయులు మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, అలాగే గౌరవనీయులు శ్రీ బీదా మస్తాన్ రావు గారు, రాజ్యసభ సభ్యులు. అలాగే ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి స్వామి రమేష్ కుమార్ గారు, అలాగే
మన ఆర్డీఓ గారు అలాగే డివైఎస్పి గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెడుతూ ఉంటారు సార్ ఈ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు? మా అసోసియేషన్ నెల్లూరు జిల్లా బాడీ బిల్డర్ అసోసియేషన్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు అందరినీ ఏ విధంగా ఆహ్వానించాలనుకుంటున్నారు? జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి గోల్డ్ మెడల్ ప్లేయర్కి గవర్నమెంట్ 3% రాయితీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 3% రాయితీని ఉపయోగించుకొని ఉద్యోగ దానిలో కూడా ఉపయోగించుకోవచ్చు. రైల్వే, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్తో ఉంటుంది. ప్రతి ఒక్కరూ క్రీడాకారులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి చోట మనం చూసుకుంటుంటే ఎన్నో బాడీ బిల్డింగ్ అసోసియేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ అసోసియేషన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? మేడం, ఫెడరేషన్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్తో అండర్టేకింగ్లో నిర్వహించబడే అసోసియేషన్. మా ఫెడరేషన్కి ఏంటంటే మేడం, ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వాళ్ళ అనుబంధ సంస్థ మన ఫిట్నెస్ సెంటర్ కూడా నిర్వహించబడుతున్నాము. మా ఫిట్నెస్ సెంటర్ ద్వారా వ్యాయామం చేసి పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి అసోసియేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఈ రాష్ట్ర స్థాయిలో కూడా మీరు చెప్పినట్లయితే 2 సంవత్సరాలకు ఒకసారి బాడీ బిల్డింగ్ పోటీలు అనేవి జరుగుతున్నాయి. ఎంతోమంది కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది మేడం. మా దగ్గర నుంచి ఒక ప్లేయరు బయటికి వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించి వాళ్ళు ఒక ఉద్యోగంలో రైల్వే, నేవీలో ఉద్యోగాలు చేస్తుంటే మళ్ళీ కలిసినప్పుడు సార్ మేము ఇలా చేయడం జరుగుతుందని చెప్పడితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా కొంతమందిని కొత్త వాళ్ళని తయారు చేయాలన్నంత ఆనందం, ఉత్సాహం మాలో రెట్టింపు అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫిట్నెస్ మాత్రమే కాదు, ఈ ఫిట్నెస్లోనే లైఫ్ కూడా ఉంటుందని చెప్పి జగన్ సార్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిట్ అవుతూనే కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సార్ చెప్పినట్లయితే జాబ్ రాయితీ కూడా 3% వరకు లభిస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బాడీ బిల్డింగ్ పోటీలు అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా బాడీ బిల్డింగ్ పోటీలు జరగడం వలన దాని తరపున కూడా సర్టిఫికేట్ లభిస్తుంది. అదేవిధంగా మెడల్స్, ఇంకా ఎంతో ఫేమ్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఈ బాడీ బిల్డర్స్ అనే వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూడా ఈ బాడీ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, మెయిన్గా జగన్ సార్ క్రంచ్ ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్లో చేరి ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. జగన్స్ క్రంచ్ ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రెడ్డి గారు మనతో ఇప్పుడు ఉన్నారు. మా వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఎంతమంది వరకు ఇన్స్టిట్యూషన్లో చేరడం జరిగింది? అదేవిధంగా రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ యొక్క క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ అయితే ఇప్పుడు 200 మందికి పైగా యువత కానీ పెద్దలు కానీ ప్రతిరోజు వచ్చి ఇక్కడ వ్యాయామం చేస్తూ ఉన్నారు. కానీ నెల్లూరు బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ అనేటటువంటి ఈ ఆర్గనైజేషన్ మాత్రం 15 సంవత్సరాలకి ముందుగా మనం ప్రారంభించడం జరిగింది. ఒకే ఎయిమ్, టు ఇన్స్పైర్ హెల్త్ అండ్ ఫిట్నెస్, ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని పంచటం అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఒక స్ఫూర్తిగా మన జగన్ క్రంచ్ ఫిట్నెస్ ప్రారంభించినటువంటి జగన్ గారి మామయ్య గారు కీర్తిశేషులు శాషయ్య గారి స్ఫూర్తితోటి, అలాగే మా తాతయ్య గారు పలావ్ హోటల్ వెంకారెడ్డి గారి యొక్క ఆలోచనలతోటి దీంట్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి ముఖ్య లక్ష్యమే మా యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. రేపు ఏ డేట్న రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ అనేది జరగబోతుంది? ఏ టైంలో జరగబోతుంది?
జూన్ 22వ తారీఖు బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో ఈ యొక్క రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం రోజంతా జరుగుతుంది, కానీ ముఖ్యంగా స్టేజ్ ప్రోగ్రాం మాత్రం సాయంకాలం 5 గంటలకు ప్రారంభమయ్యి కావలి ప్రజలతోటి, ఈ యొక్క పోటీదారులతోటి, ముఖ్య అతిథులతోటి అందరూ కూడా కోలాహలంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక కావలి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని, ఎందుకంటే కావలి లాంటి చిన్న ప్రాంతంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు, ఏదైనా రాష్ట్ర స్థాయి పోటీలు జరగటం అనేది, వాటిని నిర్వహించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము. అయినా మా యొక్క కమిటీ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 7వసారి రాష్ట్ర స్థాయి ఈ యొక్క బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరచవలసిందిగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానించే ప్రయత్నం చేస్తారా సార్? ఖచ్చితంగా. కనుక కావలిపుర ప్రజలు, విద్యార్థులు, ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వ్యాయామం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటటువంటి శ్రద్ధ వహించేటటువంటి శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ విచ్చేయవలసిందిగా మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ జగన్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్లో అయితే మనకి చూసుకున్నట్లయితే రేపు జూన్ 22వ తేదీ అయితే రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు అనేవి జరగనున్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, ఎవరైతే ఫిట్నెస్ కావాలి, ఇక్కడ ఏం జరుగుతుంది అన్న ఒక ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. అదేవిధంగా కావలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. అందులో కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా క్రీడాకారులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా గోల్డ్ మెడల్ సాధించిన పర్సన్స్ కూడా వస్తూ ఉన్నారు. బాడీ బిల్డింగ్ అనేది ఇప్పటికీ 6 సార్లు జరిగింది, ఇది 7వసారి. ఈ 7వసారి కూడా ఎంతో విజయవంతం కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నేను మీకు ఒకసారి జగన్ ఫిట్నెస్ సెంటర్ అనేది ఏ విధంగా ఉంది అనేది నేను మీకు ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బాడీ బిల్డర్ అసోసియేషన్ అని ఉంది కదండి. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయినట్లయితే మీరు అందరూ కూడా అబ్బురు పడే విధంగా అయితే ఇక్కడ ఎక్విప్మెంట్ అయితే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇది అన్ని రకరకాల ఎక్విప్మెంట్ అనేది ఉంది. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే వరుసగా కూడా ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టి ఉన్నారు. ఇది థ్రెడ్ మిల్ అనమాట. థ్రెడ్ మిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది కాకుండా ట్రైనర్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఎక్విప్మెంట్ మీద ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసున్నారు. అదేవిధంగా అంటే ఏదైనా పొరపాట్లు జరిగినా, లేకపోతే ఏదన్నా అంటే ఇలా చేసేటప్పుడు ఏమన్నా దెబ్బలు తగులుతాయి అన్న ఉద్దేశంతో అయితే ఖచ్చితంగా ట్రైనర్ పక్కనే ఉండైతే ఇక్కడైతే మనకి ఎక్సర్సైజ్ అనేది చేపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సైకిల్ అన్నమాట. ఈ సైకిల్ చూస్తే మాత్రం నాకు ఒకటి గుర్తొస్తుంది. నార్మల్గా సైకిల్ మీద వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి బండి కొనుక్కుంటారు, బండి మీద దుమ్ము పడుతుంది కాబట్టి కారు కొనుక్కుంటారు. కార్లో తిరిగి పొట్టొస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే సైకిల్ తొక్కుతారనమాట. సో అయినా పర్లేదు, ఎక్కడికైనా సరే మనం ఆరోగ్యాన్ని కోరుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ సైకిల్ తొక్కాల్సిందే ఇక్కడికి వచ్చి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఈ సైకిల్స్ అన్నీ పెట్టున్నారు. ఇది జిమ్ బాల్. ఈ జిమ్ బాల్ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని ఎన్నో రకాలుగా కూడా, ఇది చూడ్డానికి సింగిల్గా అనిపిస్తుంది కానీ దీంతో మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ పేరు కూడా నాకు కొన్ని తెలియదు, అయినా సరే మీరు చూసేసేయండి. మీకు తెలిస్తే మటుకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాలైన ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా సినిమాల్లో చూశాను నేను కూడా ఇవన్నీ మొదటిసారి చూస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక ఎక్విప్మెంట్ అనమాట. బాడీ బిల్డింగ్ కోసం వాడే ఇదొక ఎక్విప్మెంట్. దీని నుంచి కూడా బాడీ బిల్డర్స్ అనేవాళ్ళు తయారవుతూ ఉంటారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే వెయిట్ లిఫ్టింగ్, అదేవిధంగా ఎన్నో ఎక్విప్మెంట్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇవి వెయిట్ లిఫ్టర్స్ అనమాట. ఇలా వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి. సో ఇవన్నీ కూడా అంటే సైజెస్ వారీగా ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఎంత బరువు అయితే మోయగలరో అంత బరువు కూడా మోసే విధంగా అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా ఇక్కడి నుంచి నేను ఇంకా మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంచుకి కూడా ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక ఎక్విప్మెంట్. మనం అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుంది, ఏం చేయొచ్చు దీని మీదనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకసారి ఇది మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే చూడడానికి చాలా కొత్తగా ఉంది, ఎక్కడ లేని ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ జగన్స్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్లో అయితే అవైలబుల్గా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. సార్ చేసి చూపిస్తున్నారు, ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఎలా చేయాలి ఏంటి అనేది. చూడడానికి అందంగా అప్పర్ బాడీ చెస్ట్ డెవలప్మెంట్ కోసం చేస్తాను, ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. మనిషి నిటారుగా నిలబడ్డప్పుడు ఫిట్నెస్గా ఉండడం కోసం చెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. ఒకసారి మా కోసం చేసి చూపిస్తారా? చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఈ ఎక్సర్సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఇదే విధంగా ఎన్నో రకాలైన ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాడీ ఫిట్నెస్ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాడీ ఫిట్నెస్ అనేది కాపాడుకోవాల్సిందిగా అయితే కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కొత్త రకమైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సార్ అయితే మనకి చూపించడానికి రెడీ అయిపోయారు. వారిని అడిగి కూడా మనం తెలుసుకుందాం ఎలా ఈ ఎక్విప్మెంట్ని యూస్ చేస్తారు ఏంటి అనేది మనం చూసేద్దాం. ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది. ప్రత్యేకించి ఈ మిషన్ పొట్ట తగ్గించడం కోసంగా ఉపయోగిస్తారు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. దాదాపు 3 months కంటిన్యూషన్గా డే బై డే చేయగలిగితే 90% పొట్ట కరిగిపోతుంది. ఒకసారి చేస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా పొట్ట లావుగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నట్లే మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఈ ఎక్సర్సైజ్ ఉంటుందన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన వరుసగా 3 months వరకు మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయడం వలన పొట్ట చాలా వరకు కూడా కరిగిపోతుంది అని చెప్తున్నారు. అక్కడ ఎంతో ఎఫెక్ట్ అనేది పడుతుంది పొట్ట మీద. చూస్తున్నట్లయితే మీరు ఈ విధంగా చేయడం వలన అయితే ఖచ్చితంగా బాడీ అనేది ఒక షేప్కి వస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంతో ఎక్విప్మెంట్ ఉందన్నమాట ఇక్కడ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జగన్స్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ని అప్రోచ్ అయ్యి అదేవిధంగా ఇక్కడ ఎక్విప్మెంట్ తోటి ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ట్రైనర్ ఉంటారు. ఆ ట్రైనర్ తోటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫిట్నెస్ సెంటర్లో చేరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా, అదేవిధంగా వాళ్ళ బాడీ అనేది కరెక్ట్ షేప్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. కాబట్టి అలా కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ జగన్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్కి రావాల్సిందిగా మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, జగన్ క్రంచ్ ఫిట్నెస్ సెంటర్ నుంచి కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.